నమస్కారం సిటీ మార్నింగ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. P4 కింద కుటుంబాల దత్తత స్వచ్ఛందమే, దీనిలో ఎలాంటి ఒత్తిడి లేదు, సీఎం చంద్రబాబు వెల్లడి. రాజధాని అమరావతిపై వైసీపీ తప్పుడు ప్రచారాలను మానుకోవాలి, ప్రజలు చిత్కరించుకుంటున్నారన్న మంత్రి నారాయణ. సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు, చట్టం తీసుకొస్తాం, హోంమంత్రి అనిత. క్రమశిక్షణ ఉల్లంఘిస్తే ఎమ్మెల్యే అయినా చర్యలు తప్పవు, హెచ్చరించిన టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా. ఉరకలెత్తుతున్న కృష్ణమ్మ, పులిచింతల ప్రకాశం బ్యారేజ్లకు కొనసాగుతున్న వరద ఉధృతి. పేదరిక నిర్మూలన కోసం కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన P4 అమలు కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మంగళగిరిలో బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. ఉగాది రోజు లాంఛనంగా ప్రారంభించిన P4 కార్యక్రమానికి ఇప్పటివరకు బంగారు కుటుంబాలు మార్గదర్శులను ఎంపిక చేపట్టింది. మంగళగిరిలో ఈ కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. బంగారు కుటుంబాలు మార్గదర్శులతో ఆయన ముఖాముఖి నిర్వహించారు. రాష్ట్ర వ్యాప్తంగా 13 లక్షల బంగారు కుటుంబాలను ప్రభుత్వం గుర్తించింది. 1.40 లక్షల మంది మార్గదర్శులు ముందుకు వచ్చారు. మంచి కార్యక్రమం చేస్తే చరిత్ర గుర్తుపెట్టుకుంటుందన్న సీఎం తన సుదీర్ఘ రాజకీయ జీవితంలో అనేక కార్యక్రమాలను చేసినట్లు తెలిపారు. మానవత్వంతో మంచి సమాజం కోసం ప్రతి ఒక్కరూ పనిచేయాలని అన్నారు. P4 కార్యక్రమం కింద దత్తత తీసుకోవడం స్వచ్ఛందమే అని, దీనిలో ఎలాంటి ఒత్తిడి లేదని స్పష్టం చేశారు. మేము ప్రమోట్ చేస్తున్నాం, గవర్నమెంట్ ఎప్పుడు కూడా ఫెసిలిటేట్ చేస్తున్నాయి. దీనిపైన నేను ఫస్ట్ టైం అందరితో ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ ఆలోచన తీసుకున్నాను 18 జూలైన. అదే మేరకు 27 జూలై అయితే నేను చాలా మంది డయాస్పోరా NRIs అందరితో మాట్లాడాం. 7న ఆగస్టు మీరు చూస్తే సింగపూర్ లో కూడా ఈ విషయాన్ని చెప్పాను. మొన్నే 14 ఆగస్టున మీరు ఒకసారి చూస్తే గ్రామ సచివాలయంలో ఇవన్నీ కూడా లాంచ్ చేసి ఈ రోజు ఫస్ట్ టైం 19న చాలా క్లియర్ గా లాంచ్ చేశాం. ఇప్పటి నుంచి ప్రతి రోజు మానిటర్ చేస్తాం, 3 నెలలకు ఒకసారి ఎవాల్యుయేట్ చేస్తాం. ఏ మార్గదర్శకులు బాగా పనిచేశారో, ఏ బంగారు కుటుంబాలు బాగా పైకొచ్చాయో అవన్నీ ఎప్పటికప్పుడు పెట్టి ముందుకు పోతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 13,40,697 బంగారు కుటుంబాలని అడాప్ట్ చేసుకునే పరిస్థితికి వచ్చారు. అది కూడా ఈ సమయంలో ఇప్పటికి మార్గదర్శకులు 13,479 నుంచి 1,41,977 మంది మార్గదర్శకులు ముందుకు వచ్చారు. రాజధాని అమరావతి మునిగిపోయిందంటూ మాట్లాడుతున్న వైసీపీ నేతలు ఇక్కడికి వచ్చి చూడాలని మంత్రి నారాయణ అన్నారు. అమరావతిపై మీ ఏడుపులు ఇకనైనా ఆపాలని మంత్రి నారాయణ హితవు పలికారు. నీరుకొండ పరిసర ప్రాంతాలను ఆయన పరిశీలించారు. కొండవీటి వాగు ప్రవాహానికి ఆటంకం ఏర్పడడం వల్ల నీరు నిలిచిపోయిందని మంత్రి తెలిపారు. పశ్చిమ బైపాస్ రోడ్ బ్రిడ్జి నిర్మాణంలో మట్టిని అడ్డువేసి వదిలేయడం వల్లే వాగు ప్రవాహానికి ఇబ్బందులు తలెత్తాయని చెప్పారు. ఇలాగే తప్పుడు ప్రచారం చేస్తే ఈసారి వైసీపీకి 11 సీట్లు కూడా ప్రజలు ఇవ్వరని మంత్రి నారాయణ వ్యాఖ్యానించారు. సిటీలో ఎటువంటి ఇబ్బంది లేదు. అయితే వెస్టర్న్ బైపాస్ రోడ్ ఏదైతే కన్స్ట్రక్ట్ చేస్తున్నారో ఆ కన్స్ట్రక్షన్ చేసేటప్పుడు కొండవీటి వాగు ఏదైతే ఉందో కొండవీటి వాగు కింద యాక్చువల్గా ఆ మట్టి అంతా తీసేసి పైన యాక్చువల్గా బ్రిడ్జ్ కట్టి ఉండాల్సింది. వాళ్ళు ఆ మట్టి తీయకుండా పైన బ్రిడ్జ్ కట్టారు. ఏదైతే ఆ కిందకంటే బ్రిడ్జ్ నుంచి కిందకి 8 మీటర్లు 8 మీటర్లు దాదాపు 25 అడుగులు ఉంటుంది. అది బ్రిడ్జ్ కింద వాటర్ ఫ్లో అయ్యేది. ఇప్పుడు జీరో. ఎందుకంటే వాళ్ళు అండర్ కన్స్ట్రక్షన్ ఉండటం వల్ల మట్టిలోడి అటు ఇటు చేశారు. మట్టిలోడి అటు ఇటు చేయటం వల్ల ఏమైందంటే ఆ పక్క నుంచి వాటర్ వచ్చిన వాటర్ అంతా ఆగిపోవటం వల్ల కొద్దిగా ఇబ్బంది అయింది. యాక్చువల్గా అదే
ఒక 3 టవర్లకు సంబంధించి సుమారుగా ఒక 250 హౌసెస్ తప్పితే మిగతా అన్ని మార్చ్ 31కి అయిపోతాయి. 4000 హౌస్ హ్యాండ్ ఓవర్ చేస్తున్నాం మార్చ్ 31 లోపల. రాజకీయంగా ఎదుర్కోలేక రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ ను దెబ్బతీసేందుకు వైసీపీ నేతలు ప్రయత్నిస్తున్నారని హోంమంత్రి అనిత మండిపడ్డారు. ఇలాంటి వారిపై రాజద్రోహం కింద కేసు పెట్టాలని హోంమంత్రి అనిత అన్నారు. వెలగపూడి సచివాలయంలో ఆమె మీడియాతో మాట్లాడారు. రాజధాని అమరావతిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తప్పుడు ప్రచారం చేయడం దుర్మార్గమన్నారు. సోషల్ మీడియాలో అసత్య ప్రచారం చేసేవారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు చట్టాలు చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. గతంలో ఉన్నట్లే ఇప్పుడు కూడా ఉంటుందని మాజీ సీఎం జగన్ అనుకోవద్దన్న మంత్రి అనిత సీఎంగా చంద్రబాబు ఉన్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలని సూచించారు. డైరెక్ట్గా దెబ్బతీసేది లేక రాష్ట్రం తాలూకా బ్రాండ్ని దెబ్బతీసే పరిస్థితుల్లో ఈరోజు కనిపిస్తూ ఉంది. మరొకరు రాస్తారు విజయవాడలో విలయతాండవం చేస్తుంది అంటారు. నేనేమో రీసెంట్గా మొన్న ఒక కలెక్టర్ గారికి నాకేదో పేపర్లో ఒక స్క్రోల్ వస్తే గబగబా కలెక్టర్ గారికి ఫోన్ చేశాను. కలెక్టర్ గారు ఏంటంటే అక్కడ వాగు ఏదో కొంచెం పొంగుతుందట అంటే లిటరల్లీ మీరు నమ్ముతారా, కలెక్టర్ సాక్షాత్తు ఒక సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. నిన్నగాక మొన్న ఒక మాజీ మంత్రి చేశారు. మీకు గమనించి కామన్ సెన్స్ లేదా? ఎక్కడో జరిగిన రిగ్గింగ్ని తీసుకొచ్చి పులివెందుల్లో రిగ్గింగ్ జరిగిందని చెప్పి సోషల్ మీడియా వేదికగా ట్విట్టర్లో పెడతారు. మీరు పెట్టే పోస్టులు నిజంగా చెప్పాలంటే జాతీయ ద్రోహం కింద, రాజద్రోహం కింద మేము తీసుకోవాలి. ఈరోజు డెఫినెట్గా రాజద్రోహం కింద తీసుకోవాలి. ఆ రోజు మీరు ఏదో రఘురామకృష్ణరాజు గారి మీద పెట్టింది రాజద్రోహం కాదు, ఇది రాజద్రోహం అంటే. ఎగువన కురుస్తున్న వర్షాలతో ప్రకాశం బ్యారేజ్ కు వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. బ్యారేజ్ అన్ని గేట్లు ఎత్తి సముద్రంలోకి నీటిని అధికారులు విడుదల చేస్తున్నారు. లోతట్టు ప్రాంత ప్రజలను ఇప్పటికే అప్రమత్తం చేశారు. నదిలోకి ఎవరూ దిగవద్దని కృష్ణానది పరివాహక ప్రాంత ప్రజలను హెచ్చరించారు. ఎప్పటికప్పుడు వరద ఉధృతిపై అధికారులు అంచనా వేస్తున్నారు. రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలుని వైసీపీ కేంద్ర కార్యాలయంగా మార్చుకునే దుస్థితి వస్తుందని ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు చెప్పారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఎమ్మెల్యే నక్కా ఆనందబాబు మీడియాతో మాట్లాడారు. మాజీ సీఎం జగన్ జైలు యాత్రలు ఎందుకు చేస్తున్నారో ప్రజలకు చెప్పాలని నిలదీశారు. గత ప్రభుత్వంలో కల్తీ మద్యం తాగి 30,000 మంది మృతి చెందారని, వారి కుటుంబాలను ఎందుకు జగన్ పరామర్శించరని అడిగారు. అసెంబ్లీకి రాకుండా పిరికి బందలా జగన్ వ్యవహరిస్తున్నారని నక్కా ధ్వజమెత్తారు. పూటకొకడు జైలుకి పోయి వచ్చి బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. అసలు జైలుకి పోయవలసిన పరిస్థితులు ఎందుకు దాపురించినాయి అనేది ఎవరు కూడా ఆత్మావలోకనం చేసుకోవట్లా. వీళ్ళు రాబోయే రోజుల్లో రాజమండ్రి జైలు ఈ వైసీపీకి కేంద్ర కార్యాలయంగా మార్చుకునేటట్టు కూడా కనపడతా ఉన్నారు. వీళ్ళు సిగ్గుండాలి. స్వాతంత్ర దినోత్సవం జరుగుతూ ఉంటే ఇంట్లో నుంచి బయటకు వచ్చి కార్యాలయానికి వచ్చి జాతీయ జెండా ఎగరేయలేనటువంటి వ్యక్తి, వీళ్ళకి సంబంధించినటువంటి వ్యక్తి జైళ్లలో ఉంటే ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు వేసుకుని వెళ్లి పరామర్శిస్తా ఉన్నాడు. పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. వరద ప్రవాహంతో జలాశయం నిండు కుండలా మారింది. ఎగువ నుంచి నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో పులిచింతల ప్రాజెక్టు 14 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. నాగార్జున పరివాహక ప్రాంతం నుంచి పులిచింతల ప్రాజెక్టుకు 3,81,802 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తికి 16,600 క్యూసెక్కులు దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం ప్రాజెక్టులో 42.16 టీఎంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో పూర్తిస్థాయి నీటి మట్టం 45.77 టీఎంసీలు. నాగార్జున సాగర్ నుండి వరద ప్రవాహం దిగువకు ఎక్కువగా ఉండడంతో లోతట్టు ప్రాంత ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. ఎమ్మెల్యే భాష్యం ప్రవీణ్ ఎప్పటికప్పుడు అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. ప్రజాప్రతినిధులు తమ పరిధులు దాటి ప్రవర్తిస్తే కఠిన చర్యలు తప్పవని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ హెచ్చరించారు.
మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జ్ఞానం కన్నా తప్పుడు జ్ఞానం ప్రమాదకరమని అన్నారు. ఎవరైనా సమాచారం షేర్ చేసే ముందు వాస్తవాలు తెలుసుకోవాలని సూచించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ చేస్తున్నారని, అమరావతి మునిగిపోయిందంటూ జరుగుతున్న ప్రచారంలో నిజం లేదన్నారు. ఇటీవల కొంతమంది టీడీపీ నేతలపై వస్తున్న ఆరోపణలను విచారించి చర్యలు తీసుకుంటామని పల్లా స్పష్టం చేశారు. ఈరోజు సోషల్ మీడియా రావడం, అన్రిఫైన్డ్ మీడియా అంటున్నారండి సోషల్ మీడియాని. ఇదివరకు జర్నలిస్టులు ఒక రిఫైన్డ్గా ఉండి వాళ్ళు ఒక సమాచారం ప్రచురించినా దాని మీద ఒక నిబద్ధత ఉండేది, ఒక శాంక్టిటీ ఉండేది. ఈరోజు ఏమవుతుందంటే అవగాహన లేకుండా, కొంతమంది అవగాహన లేకుండా వచ్చినటువంటిది వాళ్ళ మొబైల్లో వస్తే వెంటనే ఇంకొకరికి ఫార్వర్డ్ చేసేస్తున్నారు. అది చాలా ప్రమాదకరం. వర్షాలు వచ్చినప్పుడు, విపత్తులో వచ్చినప్పుడు అందరూ సహకరించి ప్రజలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యతను మర్చిపోయి ప్రజల్లో అపోహలు సృష్టించి భయభ్రాంతులు గురిచేసి వీళ్ళు పబ్బం గడుపుకుందాం అనుకుంటున్నారు. అలాగే ఎవరైతే తప్పుడు ప్రచారాలు చేసి ప్రజల భ్రాంతాలను గురి చేస్తున్నారో వాళ్ళపైన కూడా కఠినమైన చర్యలు ఉంటాయని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. రాజకీయంగా ఉనికి కోసం వైసీపీ నేతలు వర్షాలతో పొన్నూరు నియోజకవర్గం మునిగిపోయిందంటూ అసత్య ప్రచారాలు చేస్తున్నారని కృష్ణా వెస్ట్రన్ డెల్టా వైస్ చైర్మన్ సునీల్ చౌదరి మండిపడ్డారు. జిల్లా టీడీపీ కార్యాలయంలో డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్లతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. గత 5 ఏళ్లలో మీ ఎమ్మెల్యేలు, ఎంపీపీలు చేసిన తప్పుల ఫలితంగానే పంట పొలాలు ముంపుకు గురయ్యాయని విమర్శించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే కాలువల పూడికి తీసి రైతులకు మేలు చేసిందని చెప్పారు. నియోజకవర్గం మొత్తం మునిగిపోయిందని ఆయన ఒకటే ప్రచారం చేస్తున్నాడు. అది వచ్చి అబద్ధాలు. అట్ట ప్రచారం చేయటం మాత్రం పద్ధతి కాదు, అది తప్పు. ఇక్కడ గుంటూరు జిల్లాలో 3 మంత్రులు ఉన్నారు, ఒక ఎంపీ ఉన్నాడు, మినిస్టర్ ఉన్నాడు. వీళ్ళు ఏం చేస్తున్నారో అది చేస్తున్నారు, ఇది చేస్తారని పేక్ ప్రచారం చేస్తున్నాడు. గత 5 సంవత్సరాలు వాళ్ళు మంత్రులు, ముఖ్యమంత్రి ఏం చేశారు? గత 5 సంవత్సరాల్లో ఇరిగేషన్ కానీ, డ్రైనేజీ వ్యవస్థను కానీ ఎక్కడా కూడా, వాళ్ళ బ్రదర్ ఉన్నారు ఇరిగేషన్ మినిస్టర్, ఎక్కడన్నా కానీ ఇదిగో ఈ కాలువకి ఇదిగో ఈ ఫండ్స్ ఇచ్చామని ఎక్కడ చెప్పిన దాఖలాలు అనేది లేవు. వాళ్ళ బ్రదరే అంబటి రాంబాబు. ఇప్పుడు మేము తెలుగుదేశం గవర్నమెంట్ వచ్చినాక పూర్తిగా ఇరిగేషన్ కానీ, డ్రైనేజీ కానీ అన్ని వ్యవస్థలన్నీ శుభ్రంగా బాగు చేశాం. ఎక్కడా కూడా గుర్రపగట్ట కానీ, ఎక్కడా తూటాకు కానీ ఎక్కడ లేవు. శుభ్రంగా కింద నుంచి పైకి మొత్తం నీట్గా ఉన్నాయి. సిపిఐ జిల్లా కార్యదర్శిగా కోటా మాల్యాద్రి, సహాయ కార్యదర్శులుగా హనుమంతరావు, తిరుపతయ్య ఎన్నికయ్యారు. 2 రోజుల పాటు జరిగిన జిల్లా మహాసభల్లో పలు అంశాలపై చర్చించి నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నట్లు సిపిఐ నేత జంగాల అజయ్ కుమార్ తెలిపారు. ఈ నెల 20 నుంచి ఒంగోలులో పార్టీ రాష్ట్ర మహాసభలు జరుగుతాయని చెప్పారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం సిపిఐ నిరంతరం తమ పోరాటాలను కొనసాగిస్తుందని మాల్యాద్రి అన్నారు. నూతనంగా జిల్లా పార్టీ కార్యదర్శిగా కామ్రేడ్ కోటా మాల్యాద్రి ఎన్నికవడం అనేది జరిగింది. అలాగే సహాయ కార్యదర్శులుగా కామ్రేడ్ మేడా హనుమంతరావు గారు, అలాగే కామ్రేడ్ చిన్ని తిరుపతయ్య గారు, వీరితో పాటు మరొక 13 మంది కమిటీ సభ్యులు, ఒక ఆహ్వానితుడితోటి కార్యవర్గాన్ని, 53 మంది సమితి సభ్యుల్ని, ఒక 3 ఆహ్వానితుల్ని ఎన్నుకోవడం అనేది జరిగింది. నిత్యం కస్టమర్ల రద్దీతో రంగురంగుల విద్యుత్ దీపాల వెలుగులో కలకలలాడిన శంకర్ విలాస్ సెంటర్ నేడు కళావిహీనంగా మారింది. శంకర్ విలాస్ బ్రిడ్జ్ కూల్చివేత పనులు శరవేగంగా కొనసాగుతున్నాయి. త్వరలోనే శంకర్ విలాస్ ఆర్ఓబి కనుమరుగు కానుంది. కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నగరాభివృద్ధికి కంకణం కట్టుకుని పనిచేస్తున్నారు. దానిలో భాగంగానే నగరానికి 5 బ్రిడ్జీల నిర్మాణానికి అనుమతులు తెచ్చారు. అయితే అన్నీ ఒకేసారి మొదలు పెడితే నగర ప్రజలు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని శంకర్ విలాస్ ఆర్ఓబి నిర్మాణం పనులు మొదలుపెట్టారు. దాంతోపాటు నందివెలుగు బ్రిడ్జి పనులు కూడా మొదలుపెట్టారు. ఇవి 2 పూర్తి కాగానే మిగతా రైల్వే ఓవర్ బ్రిడ్జీల నిర్మాణం మొదలుపెట్టే అవకాశం ఉంది. ఏది ఏమైనా నగర ప్రజలు మరికొన్ని నెలల పాటు ట్రాఫిక్ కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుంది.
గణేష్ ఉత్సవాల నుంచే స్వాతంత్ర ఉద్యమం మొదలైందని జిల్లా గణేష్ ఉత్సవ సమితి అధ్యక్షులు రామచంద్రరాజు వెల్లడించారు. భారతీయ విద్యాభవన్లో జరిగిన మీడియా సమావేశంలో జిల్లా అధ్యక్షులు రామచంద్రరాజు, మదన్ పురోహిత్, రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మీపతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రామచంద్రరాజు మాట్లాడుతూ పర్యావరణాన్ని పరిరక్షించేందుకు ఈ గణేష్ ఉత్సవ సమితి పనిచేస్తుందని తెలిపారు. నగరంలో గణేష్ మంటపాలు ఏర్పాటు చేసేవారు తప్పనిసరిగా ఈ జిల్లా సమితిలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. గణేష్ ఉత్సవాల్లో సాంప్రదాయ వస్త్రాలు ధరించి దైవత్వం ఉట్టిపడేలా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. పూర్తి స్థాయిలో ప్లాస్టిక్ వాడకం తగ్గించి ట్రాఫిక్ కు అడ్డంకులు లేకుండా మంటపాలు ఏర్పాటు చేయాలని కోరారు. అనంతరం జిల్లా గణేష్ ఉత్సవ సమితి లోగోను ఆవిష్కరించి పాంప్లెట్లను విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో గోరంట్ల వెంకటేశ్వర స్వామి దేవస్థానం అధ్యక్షులు కంచర్ల ఆంజనేయులు, నంబూరు సుబ్బారావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఉత్సవాల్లోంచే ఉద్యమం మొదలైంది. స్వతంత్ర ఉద్యమం చాలా చక్కగా జరుగుతాయి. బాంబేలో, మహారాష్ట్ర అంతా కూడా అందరూ, అన్ని జాతులు, అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేస్తారు. మనం కూడా అలాగే చేసుకోవాలి. ఇప్పుడు గణేష్ ఏదో ఒక మతానికో దేనికో అని కాదు, ఇది మన భారతీయత, మన ఒక సాంప్రదాయం. ఆ సంప్రదాయాన్ని కాపాడుకుంటూ పర్మిషన్స్ ఇవ్వడానికి కూడా ఒక గైడ్ లైన్స్ మనం కలెక్టర్ గారి దగ్గరికి కానీ ఎస్పీ గారి దగ్గరికి కానీ వెళ్ళటానికి ఎవరు ఎక్కడ పెట్టాలనుకున్నా, ఒక గణేష్ విగ్రహం పెట్టాలనుకుంటే అక్కడ శబ్ద కాలుష్యం ఉండకూడదు, అక్కడ ప్లాస్టిక్ కవర్లు ఇవన్నీ ఇష్టం వచ్చినట్టు పడేసి అలాంటి కాలుష్యం ఉండకూడదు, ముఖ్యంగా ట్రాఫిక్ అంతరాయం ఉండకూడదు. మేము చాలా క్లియర్గా చెప్తున్నాం, రోడ్లకు అడ్డంగా పెట్టడానికి వ్యతిరేకం. మేము భగవంతుడు తీసుకొచ్చి రోడ్డుకు అడ్డంగా పెట్టి ఆ రోడ్డు మీద వెళ్ళే వాళ్ళందరికీ అసౌకర్యం కలిగించడానికి మనకు హక్కు లేదు. ఎవరికి ఇబ్బంది లేని చోట ఒక కార్నర్లో పెట్టుకోవాలి. ఎక్కడా కూడా రోడ్లు ఆపడానికి వీల్లేదు ట్రాఫిక్. ఇది ఒక చెడ్డ సాంప్రదాయం. ఒకళ్ళు చేస్తున్నారు, ఒకళ్ళు అలాగా చేసుకుంటూ పోతున్నారు. అది ఆ సాంప్రదాయానికి ఎవరో ఒకళ్ళు మొదలు పెడితే కానీ ఇది ఆగదు అనే ఉద్దేశంతో రాష్ట్రంలో ఏర్పడటం, ఇప్పుడు జిల్లాలో కూడా ఏర్పడటం జరిగింది. శ్రీ వీరభద్ర స్వామివారి పళ్ళెర జాతర 24వ వార్షిక మహోత్సవం జిల్లా ఎస్పీ కార్యాలయం ఆవరణలో జరిగింది. శ్రీ వీరభద్ర స్వామివారి 24వ పల్లేర జాతర వార్షిక మహోత్సవం విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, మండపారాధనతో మొదలుపెట్టామని అర్చక స్వామి వంశీకృష్ణ శర్మ తెలిపారు. భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారికి పంచామృతాలతో మహారుద్రాభిషేక కార్యక్రమం నిర్వహించామన్నారు. స్వామివారి పల్లేర జాతర ఊరేగింపు మహోత్సవం పూర్ణాహుతితో ముగిస్తామని, ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని స్వామివారి అనుగ్రహం పొందాలని కోరారు. వీరభద్రేశ్వర స్వామి వారికి అత్యంత వైభవపేతంగా 24వ వార్షిక పల్లెల జాతర కార్యక్రమం జరుగుతుంది. కావున జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ గ్రూప్ అందరూ, ఎస్పీ గారు, డిఎస్పీ గారు అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని స్వామివారి యొక్క కైంకర్యములకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తున్నాం. ముందుగా గణపతి స్వామివారి పూజ, తదనంతరం పుణ్యాహవాచనం, తదనంతరం రక్షా సూత్రధారణ, మండపార్చన, నిత్య హోమార్చన జరిగినవి. తదనంతరం స్వామివారికి విశేషంగా పంచామృతములతోటి అభిషేక కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది. తదనంతరం స్వామివారికి అష్టోత్తరానంతరం పళ్ళెము కొలత, బియ్యం కొలత వేయడం జరుగుతుంది. తర్వాత అలాగే సాయంత్రం శ్రీ వీరభద్ర స్వామి వారి యొక్క పల్లెము జాతర కార్యక్రమం కూడా అత్యంత వైభవంగా నిర్వహించడం జరుగుతుంది. పండరీపురంలోని యజ్ఞవల్క్య క్షేత్రంలో శ్రావణ మంగళవారాన్ని పురస్కరించుకుని అమ్మవారికి విశేష పూజలు నిర్వహించారు. స్థానిక మహిళా భక్తులు ఈ పూజల్లో పాల్గొని కుంకుమార్చన చేశారు. సకల శుభాలు కలగాలని అమ్మవారిని వేడుకున్నారు. ఓం అన్నపూర్ణాయే నమః.
బుచ్చి రాంప్రసాద్ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా నియమితులైన సందర్భంగా ఎమ్మెల్యే గళ్ళా మాధవిని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే గల్లామాధవి ఆయన్ను తిరుమల తిరుపతి దేవస్థాన దుస్సాల్వాతో సత్కరించి బ్రాహ్మణ కార్పొరేషన్ ద్వారా పేద బ్రాహ్మణులకు ఆర్థికంగా చేయూతనందించాలని ఎమ్మెల్యే గల్లామాధవి కోరారు. జీజీహెచ్ లో సూపరింటెండెంట్ డాక్టర్ రమణ ఎస్ఎస్పీ మరియు హెచ్డిఎఫ్సి కమిటీ మెంబర్ డాక్టర్ శనక్కాయల ఉమాశంకర్ ఆధ్వర్యంలో మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యే నసీర్ అహ్మద్ ఏర్పాటు చేసిన కంప్లైంట్ బాక్స్ ఓపెన్ చేయడం జరిగింది. దాదాపు 10 కంప్లైంట్స్ వాటిలో లభించాయి. గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్లో ఎవరికైనా సమస్యలు ఉన్నట్లయితే సూపరింటెండెంట్కి కానీ లేదా ఈ కంప్లైంట్ బాక్స్లో కానీ వేసినట్లయితే వాటిని ఖచ్చితంగా పరిష్కరిస్తామని చెప్పారు. ఈ విధంగా అందరూ కలిసి ముందుకు వెళుతూ ప్రజల యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరిచేలా వారికి వచ్చే సమస్యలను తీర్చుకుంటూ ఆరోగ్యాంధ్రప్రదేశ్ సాధించే విధంగా మనందరం కృషి చేయాలని కోరుతూ మరొకసారి అందరికీ ఎవరైనా సరే సమస్యలు ఉన్నట్లయితే ఈ కంప్లైంట్ బాక్స్ వినియోగించుకోవాల్సిందిగా కోరారు. ఇది పనిచేసే ప్రభుత్వమని, మాటల ప్రభుత్వం కాదని, ప్రజల యొక్క ఆరోగ్యానికి పెద్దపీట వేస్తూ వారు కింద నుంచి వచ్చే సమస్యలను పరిష్కరిస్తూ నిరంతరం ప్రజల కోసం పనిచేసే ప్రభుత్వం అని తెలిపారు. ప్రజలు ఖచ్చితంగా గవర్నమెంట్ మీద చాలా నమ్మకం ఉంచి వాళ్ళకున్న సమస్యలు మొత్తం ఇవాళ వివరించి రాశారు. మన ఎమ్మెల్యే నసీర్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు వారి ఆధ్వర్యంలో వీటన్నిటిని పరీక్షించి ఈ యొక్క ఏవైతే వాళ్ళ ఇబ్బందులు ఉన్నారో వాటన్నింటినీ కూడా ఖచ్చితంగా సాల్వ్ చేయడం జరుగుతుందని వాళ్ళందరికీ చెప్పడం జరుగుతుంది. ఇలానే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే ఇది కంప్లైంట్ బాక్స్లో ఖచ్చితంగా వేసి మీకున్న సమస్యలు తెలియజేసినట్లయితే వాటిని ప్రభుత్వం ఖచ్చితంగా వాటిని సాల్వ్ చేస్తుందని అనౌన్స్ చేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కమిషనర్ పులి శ్రీనివాసరావు తోట, సాయినగర్, పొత్తూరు తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఈ సందర్భంగా కమిషనర్ పులి శ్రీనివాసులు మాట్లాడుతూ వార్డు సచివాలయాల వారీగా పారిశుద్ధ్యంపై అధికారులు, కార్యదర్శులు ప్రత్యేక దృష్టి సారించాలని, రోడ్ల మీద చెత్త ఉండడానికి వీలు లేదని స్పష్టం చేశారు. ప్రజలకు ప్రతిరోజు ఇంటి వద్దకు చెత్త సేకరణకు వచ్చే సమయంపై అవగాహన కలిగించాలని, రోడ్ల మీద వేసేవారికి అపరాధ రుసుం విధించాలన్నారు. అనంతరం సాయినగర్లో ఆక్యుపెన్సీ కోసం దరఖాస్తు చేసుకున్న భవనాన్ని పరిశీలించి నిబంధనల మేరకు నిర్మాణాలు జరిగేలా పట్టణ ప్రణాళిక కార్యదర్శులు, అధికారులు పర్యవేక్షణ చేయాలని, అనధికార అక్రమ నిర్మాణాలను తొలిదశలోనే అడ్డుకోవాలన్నారు. మానవతా దినోత్సవం సందర్భంగా పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమం జరిగింది. ప్రభుత్వ మహిళా కళాశాలలో మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ, స్టెప్ మరియు జిల్లా యువజన విభాగంతో కలిసి పర్సనాలిటీ డెవలప్మెంట్ అండ్ కెరీర్ కౌన్సిలింగ్ కార్యక్రమం జరిగింది. మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ పలు సామాజిక అభివృద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ మహిళా కళాశాల స్టెప్ అధికారులతో పాటు మానవతా సంస్థ డైరెక్టర్లు ఉప్పల సాంబశివరావు, నల్లమోతు సాంబశివరావు, ప్రముఖ సైకాలజిస్ట్ ప్రత్యూష సుబ్బారావు, చావా శివాజీ పాల్గొన్నారు. తల్లిని, తండ్రిని, గురువుని ఎక్సలెంట్ గా గౌరవిస్తారో ఆ పిల్లే గెలిచింది ఈ సమాజంలో. నేను చూసిన ఒక అమ్మాయిని, మీ అందరికంటే సాధారణ కుటుంబంలో పుట్టింది, ఒక చెమర కూతురు, మన దగ్గరైతే మారిగోళ్ళు అంటాం. ఒక మాదిగ కుటుంబంలో, ఒక చెప్పులు కుట్టుకునే కుటుంబంలో వారసులాల్లో పుట్టినటువంటి ఒక పిల్ల ఇంటర్మీడియట్ బైపీసీ తీసుకుంటే ఆ అమ్మాయి ఫ్రెండ్స్ అందరికీ మెడిసిన్ సీట్ వస్తే ఈ అమ్మాయికి మెడిసిన్ సీట్ రాకపోతే లాంగ్ టర్మ్ తీసుకునే శక్తి కూడా లేనటువంటి ఆ పిల్ల 3 సంవత్సరాలు డిగ్రీ అయిపోయిన తర్వాత, డిగ్రీ అయిపోయిన ఫస్ట్ అటెంప్ట్ లో 21 సంవత్సరాలకి ఐఏఎస్ లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చింది ఆ అమ్మాయి. మిర్చియాడ్ దగ్గరలోని అన్నా క్యాంటీన్ ని కమిషనర్ పులి శ్రీనివాసులు పరిశీలించి ఆహారం తీసుకుంటున్న వారితో మాట్లాడి సిబ్బందికి తగు ఆదేశాలు జారీ చేశారు. అన్నా క్యాంటీన్లకు వచ్చే ప్రజల అభిప్రాయాలను క్యూఆర్ కోడ్ ద్వారా తీసుకోవాలని అక్షయపాత్ర సిబ్బందిని కమిషనర్ ఆదేశించారు. రాష్ట్రంలో ఉన్న వక్ఫ్ బోర్డ్, హజ్ కమిటీ, ఫైనాన్స్ కార్పొరేషన్, ఉర్దూ అకాడమీ మైనార్టీలకు సంబంధించిన ప్రతి కమిటీలో ఆంధ్రప్రదేశ్ అహ్లే సున్నతుల్ జమాత్ పాత్ర కీలకంగా ఉండేలా చూడాలని జమాత్ స్టీరింగ్ కమిటీ సభ్యులు ఆల్తాఫ్ రజా వెల్లడించారు. విజయవాడ నగరంలో సయ్యద్ సలీం ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ అహ్లే
సునత్తల్ జమాత్ స్టీరింగ్ కమిటీ నియామక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి వివిధ ప్రాంతాలకు చెందిన ముస్లిం మత పెద్దలు పాల్గొన్నారు. స్టీరింగ్ కమిటీలో మచిలీపట్నం నుంచి రఫీక్ కాలం, విజయవాడ నుంచి అబ్దుల్ ముస్తఫా, భవానీపురం నుంచి గోహర్ అలం, గుంటూరు నుంచి సమీర్ జమా, చీరాల నుంచి ముఫ్తీ హబీబుల్లా, కాకినాడ నుంచి గౌస్ మొహిద్దీన్, కొండపల్లి నుంచి అల్తాఫ్ రజాను నియమించారు. ఈ సందర్భంగా అల్తాఫ్ రజా మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ అహ్లే సునత్తల్ జమాత్ స్టీరింగ్ కమిటీ నియమించామని, వీరు రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో తిరిగి పూర్తి బాధ్యతలు తీసుకుంటారన్నారు. జిల్లాల కమిటీలు ఏర్పాటు చేసిన అనంతరం విజయవాడలో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తామని చెప్పారు. ఆ రోజు ఆంధ్రప్రదేశ్ అహ్లే సునత్తల్ జమాత్ పూర్తయి కమిటీని ప్రకటించడం జరుగుతుందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ను త్వరలోనే కలిసి తమ సమస్యలను వక్ఫ్ బోర్డ్, మస్జిద్ వ్యవహారాల గురించి వివరిస్తామని అన్నారు. సమస్యల పరిష్కారం కోసం కృషి చేస్తామన్నారు. వక్ఫ్ బోర్డ్ మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని కూడా ఈ అడాక్ కమిటీ ద్వారా, స్టీరింగ్ కమిటీ ద్వారా ఒకటే తెలుసుకున్నాం. రాష్ట్రంలో ఉన్నటువంటి వక్ఫ్ బోర్డులో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి హజ్ కమిటీలో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఫైనాన్స్ కార్పొరేషన్లో కానీ, రాష్ట్రంలో ఉన్నటువంటి ఉర్దూ అకాడమీలో కానీ, ప్రతి కమిటీలో కూడా ప్రతి ఒక్క మైనార్టీలకు సంబంధించినటువంటి కమిటీల్లో అహ్లే సున్నత్ వల్ జమాత్ పాత్ర కీలకంగా ఉండే విధంగా రాబోయే రోజుల్లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా. సిటీ న్యూస్ సమాప్తం. నమస్కారం.